ఇప్పుడు మార్గదర్శి మార్కెటింగు ఒక ట్రేడింగ్ కంపెనీ. నో పేయబుల్స్, నో రిసీవబుల్స్. మనకొచ్చే డబ్బు ఖచ్చితంగా టైంకి కలెక్ట్ చేయండి, లేకపోతే సంస్థ ఎట్లా నడుస్తుంది? అలాగే మనం ఇచ్చే డబ్బులు, బిల్స్ సప్లయర్స్కి ఒక్క రోజు కూడా డిలే కాకుండా ఇచ్చేసేయండి, మన పేరు మంచిగా ఉంటుంది. కారణం ఏంటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కంపెనీ చాలా గొప్ప పెద్ద ఫైనాన్స్ కంపెనీ, పెద్ద టర్న్ ఓవర్. మన పబ్లిక్లో మన ఇమేజ్ కాపాడుకోవాలి, ప్రతి క్షణం కాపాడుకోవాలి. ఎవ్వరు ఒక ఫింగర్ ఎత్తి మీరు మాకు బాకీ ఉన్నారు అని అంటే ఆయన చాలా అప్సెట్ అయిపోయారు. ఒకసారి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కాంగ్రెస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయనకు స్ట్రేట్ ఫోన్ చేసి, అయ్యా మీ వాళ్ళు నాకు 36,000 ఏదో బాకీ ఉన్నారు అన్నాడు. నా సర్వీస్లో ఇంటర్నల్ టెలిఫోన్లో 2-3 సార్లు మాట్లాడారు ఆయన, అంతే. చైర్మన్ గారు మాట్లాడతారంట అన్నారు. ఏమైంది బాబు అనుకున్నాను నేను. మేల్కొట్టే నువ్వు నన్ను 36,000 రూపాయలకి అమ్మేసినావయ్యా అన్నాడు. అదేంటి సార్, వస్తున్నానండి అని పరిగెత్తాను. చెప్పారు ఇలా ఫోన్ వచ్చిందని. అయ్యా హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ఫైల్ తీసి నేను మీకు కేసు చూపెడతానని తీసి చూపెట్టాను. మేము ఆయనకు ఆఫర్ చేసాం కూడా, ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ 16,000 18,000 చూశారు. ఫోన్ చేయమన్నారు పిఏకి. చూడండి నాకు చాలా సంస్థలు ఉన్నవి, అన్ని సంస్థలు డైలీ వర్క్ నేను చూడలేను. ఆ కంపెనీకి సంబంధించిన మా ఎంప్లాయీ వచ్చి నాకు చూపెట్టారు. మేము మీకు ఇచ్చిన ప్రపోజలు చాలా ఫేర్గా ఉంది, అది మీరు యాక్సెప్ట్ చేసుకుంటే మంచిది, మీకు మంచిది, మాకు మంచిది అన్నారు. ఆయన ఏం చేస్తాడు, ఒప్పుకున్నాడు. కేసు కంప్లీట్ అయిపోయింది. అలాగే కీప్ యువర్ పేపర్స్ క్లీన్. గవర్నమెంట్ వాళ్ళు ఒకసారి మాకు షోకాజ్ నోటీసెస్ పంపారు. మద్రాసు నుంచి ఒక డిప్యూటీ డైరెక్టర్, ఈడీ, ఫేమస్ ఈడీ, ఇప్పుడు 5 నోటీసెస్. దానికి జవాబులు రాసి ఇచ్చేసాము. ఆయన వచ్చారు, నేను విట్నెస్. అప్పుడు నేను ఆయన చెప్పాను, అయ్యా ఈ ఎక్స్పోర్ట్లో డబ్బులు నేను ఫారిన్ బ్యాంక్స్లో పెట్టానని మీ ఆరోపణ. నేను పోయి ఆ డబ్బులు రష్యన్ బ్యాంక్స్లో పెట్టానండి, రూబుల్స్లో పెడతానండి. పెట్టే ఏదో డాలరు, పౌండు, డాయిచ్ మార్క్స్ ఇలాంటి కరెన్సీలో పెడతాను, కానీ ఈ రష్యాలో ఎవరు పెడతారండి అన్నాను. ఆయన కూడా నవ్వాడు. అవును మీరు చెప్పేది కరెక్టే. సో ఆ కేసెస్ ఎగ్జానరేటెడ్ 5 ఎగ్జానరేషన్ తీసుకొని పోయి చైర్మన్ గారి టేబుల్ మీద పెట్టాను. చూశారు, గుడ్ శబాష్, గో బీ హ్యాపీ అన్నారు. సో అలాగా he was a remarkable man, విజనరీ. ఎన్నెన్ని బిజినెస్ స్టార్ట్ చేశారు, ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది, ప్రతి ఒక్కటి బ్రాండ్ లీడర్ అయింది. ఆ పేరు ఇవాళ ఆల్ ఓవర్ ఇంటర్నేషనల్. ప్రియా పికల్స్ ఎవరికి తెలియదు, ఎన్ని థౌజండ్స్ ఆఫ్ టన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో ఆ విజన్ ఉండే, ఆ ఇనిషియేటివ్ ఉండే, బిజినెస్ మైండ్. ఆయన అన్నీ ఆలోచించి మొదలుపెట్టేటాడు. ఆయన వేరే వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా మీ టూ వద్దు, వీ మస్ట్ బీ పయనియర్స్, వీ మస్ట్ బీ ద ఫస్ట్. అండ్ అదే జరిగింది.